ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు ప్రతిరోజు బలపడుతూ, అభిషేకించబడుతూ, ఆత్మతో నింపబడుతూ ముందుకు సాగాలనేది నా ప్రధానమైన ప్రార్థన. మీ ఇంటిలో ఒక ప్రవచన వాక్కు చెప్తున్నాను. మీ ఇంట్లో ఒక బలమైన సేవకులు లేవబోతున్నారు. అద్భుతాలు, సూచక్రియలు, మత్కార్యాలు చేసేవాళ్ళు లేవబోతున్నారు. అంతేకాదు, మీ కుటుంబాన్ని ఒక ప్రార్థన పరులు నిండిన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. అభిషేకం కలిగిన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. మీ కుటుంబమే మీ ప్రాంతానికి గొప్ప సాక్షిగా నిలబడబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. విశ్వసిస్తే కామెంట్ చెప్పండి. ఈ సమయంలో మీకు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే అపోస్తల కార్యం 2:17. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న వాక్యం ఏంటంటే ఆదికాండం 1:11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం అయ్యను. చూడండి, దేవుడు ఫలమిచ్చు చెట్టులను పుట్టించాడంట. ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు? సంవత్సరానికి ఒకసారి అనుకుంటున్నారా? లేదు, నాన్ స్టాప్గా ఫలం ఇచ్చే చెట్టు దేవుడు సృష్టించాడు. అంతేకాదు, ఒకే రకాల ఫ్రూట్స్ కాదు, అనేక రకాల ఫ్రూట్స్ని దేవుడు పుట్టించాడు. లైఫ్లో ఒక్కసారి కాదు, ఆదాము జీవితంలో ఒక్కసారి ఫలం ఇచ్చే ఒక ఆరెంజ్ దేవుడు సృష్టించలేదు. ఒక చెట్టుకు ఒక ఆరెంజ్ ఇచ్చి ఇది తినరా బాబు చెప్పలేదు. ఆ ఆరెంజ్ తీసిన తర్వాత మరలా ఆరెంజ్ చెట్ల ఆరెంజ్, ఆపిల్ చెట్ల ఆపిల్, ద్రాక్షల ద్రాక్ష, అలాగ నాన్ స్టాప్గా ఫలించే చెట్లు దేవుడు సృష్టించాడు. ఇప్పుడు కూడా అంతే కదండి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే కదా. మనం ఇప్పుడు చూడండి, ఒక అరటికా తోట చూడండి, అరటికా తీయగానే మరలా వచ్చేస్తుంది, మరలా వచ్చేస్తుంది, మరలా వచ్చేస్తుంది. అంటే ఇది దేన్ని చూపిస్తుందంటే నీ జీవితంలో నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకా ఒక సీజన్లో బాగుండటం, ఒక సీజన్లో బాధపడటం, ఒక సీజన్లో ఏడవటం, ఇంకొక సీజన్లో నవ్వటం, ఇటువంటి పరిస్థితి కనపడదు. నీ జీవితంలో నాన్ స్టాప్గా ఆశ్రయించబడబోతున్నావు అని ప్రభు చెప్తున్నాడు. నాన్ స్టాప్గా సమృద్ధిగా ఆశ్రయించబడటం ఎవరి జీవితం చెప్పండి? రాజరీగ జీవితం. మనల్ని దేవుడు ఆదామునే కాదు, మనల్ని దేవుడు సృష్టించినప్పుడు రాజులుగానే దేవుడు సృష్టించాడు. మనం రాజులుగానే పుట్టాము. మన పుట్టుకే రాజరిగ పుట్టుక. ఎలా తెలుసా? మన రాజుకు పుట్టాం, రాజాది రాజుకు పుట్టాం. అందుకొరకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అలాగే రెవల్యూషన్ 1:5-6 చూస్తే యేసు రక్తంలో కడుగుబడిన మనం అందరూ రాజులమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రాజుల యొక్క జీవితం ఎలా ఉంటుందో చెప్పండి? ఒక పూట ఆకలితోనూ, ఒక పూట సమృద్ధితో కనపడతారా? ఒకసారి ఏమో పేదవాళ్ళు కానీ, ఇంకొకసారి ఏమో ధనవంతులు కానీ కనపడతారా? ఒకసారి ఏమో మరి ఏమి లేనివారు గాను, ఒకసారి ఏమో సమృద్ధిగా ఉన్నవారు గాను ఉంటారా? లేదు. రాజుల యొక్క జీవితం మనం చూస్తే ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు వాళ్ళే ఉంటారు. అటువంటి జీవితమే దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మీరు గ్రహిస్తే ఈ రోజు నుండే దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో ప్రారంభించబడబోతుంది. మలాకీ గ్రంథం 3:10 మనం చూస్తే ఆకాశ వాకిలు విప్పి పట్టజనంత విస్తారముగా దేవుడు దీవిస్తాడంట. చూసారా? ఇంకా విస్తారమైన దీవెన మీన్స్ లైఫ్ లాంగ్ అలాగే పడతా ఉంటుందేమో. ప్రభు ఆశీర్వాదం మనకిచ్చే ఆశీర్వాదాలు వర్షానికి తర్వాత మంచుకుని దేవుడు పోల్చాడు. మంచు అలా పడుతూనే ఉంటుంది, వర్షం అలా పడుతూనే ఉంటుంది. దేవుడు నా మనకి స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు భూమి పట్టజాలకపోయిందని ఆదికాండం 13:1-2 మనం చూస్తున్నాం. అబ్రహాము కుమారుడు ఈసాకును ఆశీర్వదించినప్పుడు కూడా 100 రెట్లు ఆశీర్వదించాడట. ఆదికాండం 26:12 రాయబడి ఉంది. అలాగే యాకోబు జీవితంలో చూస్తే సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆదికాండం 30:25, 31:55 మనం చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో కూడా ఫలమిచ్చే వృక్షాన్ని దేవుడు మీ ముందు ఉంచాడు. అంటే ఏదో జీవితంలో ఒక్కసారి ఫలించే చెట్టు కాదు, ఎప్పటికప్పుడు ఫలించే చెట్టును, నాన్ స్టాప్గా ఫలమిచ్చే చెట్టును దేవుడు సృష్టించాడు. మర్చిపోవద్దు, మీ ఆశీర్వాదం
నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్. ఈ రోజు నుండి ఈ మాట నమ్మిన అందరి జీవితంలో అసాధారణమైన కార్యం జరిగిపోతుంది. మన భిక్షమెత్తేవారు కాదు, రాజులము. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగింది. నీ ఆశీర్వాదం రిలీజ్ చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము ఇప్పుడే కుమరించబడిన కాక తాక్కుమని దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28:1. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.